ప్రశాంతంగా ఉన్న ఏపీని రావణ కాష్టగా మార్చిన వైసీపీని ఏపీ ప్రజలు తారు డబ్బాలో ముంచుతారంటూ బీజేపీ అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీని నమ్ముకొని చాలా మంది పోలీస్ ఉన్నతాధికారులు తమ కెరియర్లో మచ్చ తెచ్చుకున్నారని ఆరోపించారు. పాత ఎఫ్ఐఆర్లను మార్చాలని కేంద్ర ఎన్నికల సంఘం చెప్పిందన్నారు. శాంతి భద్రతలను ఎలా కాపాడాలో తెలుసుకోవడానికి సీఎం జగన్ ఉత్తరప్రదేశ్కు వెళ్లాలని భానుప్రకాష్ సూచించారు. ప్రజాస్వామ్యంలో ప్రజల పట్ల ఇంత కిరాతంగా వివరించినటువంటి ఈ రౌడీ ముఖాల్ని ఒక్కరిని కూడా స్పేర్ చేయొద్దండి. అందరి మీద కేసులు పెట్టి భవిష్యత్తులో ఎన్నికలలో రౌడిజం చేయాలంటే ఒక భయం రావాలి, ఒక వణుకు రావాలి. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, ఒక్కసారి యూపీకి వెళ్ళండి అయ్యా. మీరు లండన్కి వెళ్ళారు. ఈ 10 రోజులు యూపీకి కానీ వెళ్ళుంటే లా అండ్ ఆర్డర్ని ఏ విధంగా మెయింటైన్ చేయాలి, శాంతి భద్రతని ఏ విధంగా పరిరక్షించాలో ఒక్కసారి మా యోగి ఆదిత్యనాథ్ దగ్గరికి వెళ్ళి నేర్చుకోండి. మొత్తం దాదాపు 11,300 మంది రౌడీలు బెయిల్ రద్దు చేసుకుని జైలుకి వెళ్ళారు. యూపీలో, ఉత్తరప్రదేశ్లో. అది పాలన అంటే, అది పోలీస్ అంటే, అది లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసేదంటే. ఇక్కడ విచ్చలవిడిగా పోలీసులు ఉంటే కూడా దౌర్జన్యం, పోలీస్ పక్కన ఉంటే కూడా రాళ్ళు వేస్తారు, పోలీస్ పక్కన ఉంటే కూడా బీర్ బాటిల్ వేస్తారు, పోలీస్ పక్కన ఉంటే కూడా పెట్రోల్ బాంబులు వేస్తారు. ఇది ప్రజాస్వామ్యమో చెప్పండి? అంటే పోలీసులు అధికార పార్టీకి కొమ్ము కాస్తున్న అంటే ఎంత ధైర్యం ఉండాలి? పోలీసులు ఉన్నప్పుడు కూడా అధికార పార్టీ నాయకులు వారి కార్యకర్తలు దాడులు చేశారంటే వారిలో ఎంత మనోధైర్యం ఉండాలి? ఆ ధైర్యాన్ని ఎవరు ఇచ్చారు మీకు? ఆ ధైర్యాన్ని ఉక్కు పాదంతో అణిచివేయాలి మిత్రులారా.